येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललित श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। శ్రీకృష్ణ కథాసుధలోకి స్వాగతం. మనం ఈరోజు అర్జునుడు సుభద్రని అపహరించుట ఈ కథని చెప్పుకుందాం. అయితే నిన్న మనం చెప్పుకున్నాం, దేవకి మాత తన 6 పుత్రులని తిరిగి తీసుకొని రమ్మని చెప్పి కొడుకులిద్దరిని అభ్యర్థించడంతో కృష్ణ బలరాములు ఇద్దరూ సుతల లోకానికి వెళ్ళి బలి మహారాజు దగ్గర నుంచి సుతల లోకంలో ఉన్నటువంటి 6 పుత్రులని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి తల్లికి చూపిస్తారనమాట. తల్లి ఎప్పుడైతే పుత్రులను చూస్తుందో వాళ్ళ పట్ల ఆమె మాతృవాత్సల్యం ఉప్పొంగి ఆమె స్తనపానాన్ని వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఎప్పుడైతే దేవకి మాత యొక్క పాలు స్తన్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారో వాళ్ళు సత్యలోకానికి వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళు సత్యలోకంలో నిత్యంగా ఉండేటటువంటి దేవతలు అనమాట. ఆ విధంగా మరి కృష్ణుడు పుట్టాడు జైల్లో. పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? చతుర్భుజ ఆ స్వరూపంతో పుట్టాడు. శంఖ చక్ర గదా పద్మాలను తీసుకొని పుట్టాడు. ఎప్పుడైతే వాళ్ళు పిల్లోడు పుట్టగానే పిల్లోడి యొక్క చతుర్భుజ రూపంలో పీత వస్త్రంతో కంఠాభరణాలు వనమాల ఇవన్నీ పెట్టుకొని వచ్చినటువంటి స్వామిని చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థించి అప్పుడు బాధపడతారు. ఏమంటారు? నాయనా, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? నిన్ను చూస్తే ఇప్పుడు ఇంకా సాక్షాత్తు నువ్వే వచ్చావు అని చెప్పేసి కంసుడికి ఇంకా కోపం రాదా? నువ్వేంటి ఇలా వచ్చావు అంటే అప్పుడు స్వామి ద్విభుజ రూపాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడు అమ్మ అంటుందన్నమాట, నిన్ను పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు, నిన్ను ఎక్కడైనా దాచిపెట్టాలి అనేసి తను అంటుందన్నమాట. ఎప్పుడైతే ఆమె అలా అంటుందో అనగానే చేతికున్న బంధనాలన్నీ తెగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు కంసుడు బంధించి పెట్టాడు కదా, వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేసి ఉన్నాయి, జైల్లో ఉన్నారు, బంధించబడి ఉన్నారు. అప్పుడు ఆ బంధనాలన్నీ కూడా పోయాయంట. ఎందుకు పోయాయి అంటే ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చెయ్యాలి అని కోరిక కలుగుతుందో అప్పుడు మనకున్నటువంటి ఈ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మనము ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడి ఉన్నాం. ఇక్కడ మనమేమి స్వేచ్ఛగా లేము, జైల్లో ఉన్నాము. మరి జైల్లో ఉన్నవాడు స్వేచ్ఛగా ఉంటాడా? ఉండడు. సో మనం కూడా అలానే ఉన్నాం. మరి మన బంధనాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి. మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చెయ్యాలనే కోరిక మన మనసులో వస్తుందో, మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేస్తామో అప్పుడు మనం ఈ బంధ విముక్తులం అవుతామన్నమాట. సో తను ప్రార్థించిన తర్వాత నిన్ను ఎక్కడైనా దాచిపెట్టేయాలనుకుంటున్నాను అనేసి అంటుంది. అనుకున్నప్పుడు కృష్ణుడు అంటాడు, సరే ఓకే నువ్వు దాచిపెట్టు అనేసి అంటాడు. అప్పుడు ఏమంటే మరి ఎక్కడ దాచిపెట్టాలో? పాపం తను మాత్రం ఏం చేస్తుంది? జైల్లో ఉంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అలా కాదు, నన్ను తీసుకెళ్ళి గోకులంలో వదిలేయండి అని చెప్తుంది కదా. అప్పుడు గోకులంలో వదిలేయమని చెప్పినప్పుడు అమ్మ ఆలోచిస్తుంది అనమాట. అమ్మ, గోకులం అంత దూరం ఉందే, ఇప్పుడు వాతావరణం ఇలా
అర్ధరాత్రి వెళ్తున్నాడు, పిల్లోడికి ఆకలిస్తుంది అని చెప్పేసి తను అప్పుడు స్తన్యాన్ని ఇస్తుంది అనమాట, ఇచ్చి పంపిస్తుంది. ఆ విధంగా ఆ కృష్ణుడు తాగినటువంటి స్తన్యం యొక్క ఉచ్ఛిష్టాన్ని ఇప్పుడు ఈ 6 పుత్రులు స్వీకరించి వాళ్ళ యొక్క నిత్యధామానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కథలన్నీ చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి విన్నాక పరీక్షిత్ మహారాజుకి ఒక భయం వేసిందంట. ఏంటి అంటే, అయ్య బాబోయ్, ఆల్మోస్ట్ అన్ని స్టోరీస్ చెప్పేసినట్టున్నారు, ఇంక ఇప్పుడు కృష్ణ కథను చెప్పడం ఆపేస్తారు సుఖదేవ గోస్వామి. అలా కాదు, నేను ఇంకా వినాలి, నా లోపల కోరిక ఉంది అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారనమాట. లేదు, నాకు ఇంకా కృష్ణుల కథల గురించి వినాలని ఉంది, మీరు చెప్పండి అనేసి అంటారు. అప్పుడు ఏమంటారంటే, మా తాత ఇంకా మా నానమ్మని ఎలా పెళ్లి చేసుకున్నాడో ఆ స్టోరీని చెప్పండి అని చెప్పేసి అడుగుతాడనమాట. పాపం కృష్ణ లీలలు అన్నీ విన్నాడు. కృష్ణుడికి ప్రాణమిత్రుడైనటువంటి అర్జునుడి యొక్క పెళ్లి కథ కూడా పరీక్షిత్ మహారాజు వాళ్ళ తాతగారు పెళ్లిని తను వినాలి అనుకున్నాడు అనమాట. ఆ విధంగా అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి సుభద్ర అర్జునుల కళ్యాణం గురించి చెప్తున్నారనమాట. ఒకసారి అంట అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ రైవత పర్వతానికి వెళ్ళాడంట. అదేంటి, అర్జునుడు తీర్థయాత్రలు చేయడం ఏంటి, తను తీర్థయాత్రలు చేయడానికి రైవత పర్వతానికి వెళ్ళడం ఏంటి? వీళ్ళు ఉండేదేమో హస్తినాపురము, రైవత పర్వతం వచ్చేసి ఎక్కడుంది, అక్కడ ప్రభాస క్షేత్రంలో ఉంది, ద్వారకాకి దగ్గరలో ఉంది రైవత క్షేత్రం. ఇప్పుడు మనం గిర్నార్ పర్వతం అని చెప్పుకుంటాం కదా, అదే రైవత పర్వతం అనమాట. అక్కడికి ఎలా వెళ్ళాడు అంటే, సన్యాసి, కపట సన్యాసి రూపంలో, త్రిదండి సన్యాసి, వైష్ణవ సన్యాసి లాగా వేషం వేసుకొని అక్కడికి వెళ్ళాడనమాట. మరి అర్జునుడు ఎందుకు తీర్థయాటనకి వెళ్ళాల్సి వచ్చింది? ఎప్పుడైతే ద్రౌపదిని పెళ్లి చేసుకొని వచ్చాడో, ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని గెలిచిన తర్వాత తన ఇంటికి వచ్చాక అమ్మ యొక్క ఆశీర్వాదంతో తను ఇప్పుడు ఆ భార్య 5గురిని పంచుకోమని చెప్పినప్పుడు ఆ ద్రౌపదిని అప్పుడు నారద మహర్షుల వారు వస్తారనమాట. నారద మహర్షుల వారు వచ్చి వాళ్ళకి ఒక సూచననిస్తారనమాట. ఎందుకంటే స్త్రీ విషయంలో ఎవరైనా కూడా గొడవలు పడతారు, సో వాళ్ళ ప్రాణాలే తీసేసుకుంటారు. అందుకే మీ 5గురు అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు కానీ మీ భార్య పట్ల గొడవలు రాకుండా ఉండాలి అని చెప్పేసి నారదుల వారు ఒక సూచన ఇచ్చేసి వెళ్తారు. ఏమంటారు అంటే, ప్రతి ఒక్కరితో ద్రౌపది 1 సంవత్సర కాలం తను ఉంటుంది. ఆ సంవత్సర కాలంలో వాళ్ళిద్దరు ప్రైవసీగా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి ఇంకొకరు లోపలికి ప్రవేశించొద్దు అని చెప్పేసి తను రూల్స్ అలా చెప్పేసి వెళ్తాడనమాట. ఆ విధంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాలం గడుస్తుంటుంది. ఒకసారి ఏమవుతుంది అంటే, ద్రౌపది ధర్మరాజుల వారితో ఉండేటటువంటి టైం అన్నమాట. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడి దగ్గరికి రిక్వెస్ట్ చేస్తాడనమాట, ప్రాధేయపడుతున్నాడు, రక్షించమని తనని అడుగుతూ ఉన్నాడనమాట. ఎందుకు అంటే, ఒక దొంగ ఏం చేశాడు అంటే, నా ఆవుని తీసుకొని వెళ్ళిపోయాడు. సో నా ఆవుని తిరిగి తీసుకొని రాకపోతే నేను చేసేటటువంటి నిత్య అగ్నిహోత్రం ఏదైతే ఉందో, నిత్య అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చేయలేను. సో నేను బ్రాహ్మణుని, నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించకపోతే నేను బ్రతికి ఉండడం వేస్ట్. అందుకే ప్లీజ్ నన్ను బ్రతికించడం కోసం గాను మీరు నా ఆవుని తిరిగి తీసుకొని రండి అని చెప్పేసి తను వచ్చి అర్జునుడిని ప్రాధేయపడతాడనమాట. అర్జునుడిని పడడంతో అర్జునుడు క్షత్రియుడు, తను ధర్మపాలన ఇష్టపరుడు, మరి అతను తనని రక్షించాలి కదా. మరి అప్పుడు ఏంటి అంటే, ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా ఏదైతే రూమ్ ఉందో, ఏదైతే అంటే సుభద్ర అని వస్తుంది, క్షమించండి, ద్రౌపది అండ్ ధర్మరాజుల వారు ఉన్నటువంటి ఏదైతే కోటయార్డ్ ఉందో ఆ కోటలోనే ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అర్జునుడు మరి ఆ అస్త్రం లేకుండా ఎలా వెళ్తాడు? ఆ ఆవిని తిరిగి తీసుకొని రావడం కోసం గాను మరి నారదుల వారు ఏం చెప్పారు? ఎవరైతే వాళ్ళ ఒక భర్తతో ద్రౌపది ఉన్నప్పుడు మిగిలిన వారు ఎవరైతే ప్రవేశిస్తే వాళ్ళు 12 సంవత్సరాలు తీర్థయాటన చేయాలి అని చెప్పేసి దానికి పనిష్మెంట్గా తను చెప్పారు. మరి ఇప్పుడు నేను వెళ్తే అప్పుడు ఏంటి, నేను ఇప్పుడు 12 సంవత్సరాలు తన ఇంటికి దూరంగా తీర్థయాటన చేస్తూ వెళ్ళాలి. మరి ఆ తీర్థయాటన అంటే ఏమైనా సులభమైందా? కాదు, శారీరకమైన కష్టంతో కూడుకున్నటువంటిది. ఎంత సమయం? 12 సంవత్సరాలు. మరి అలాంటప్పుడు ఎలా అని చెప్పేసి తను ఆలోచిస్తున్నాడు. అప్పుడు అనుకుంటాడనమాట, నేను నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. ఇప్పుడు నాకు వచ్చే కష్టాన్ని నేను ఎలా అయినా పడగలుగుతాను. కానీ ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చి అర్థిస్తున్నాడే, తన ధర్మ అనుష్ఠానాన్ని, తన ధర్మ పాలన చేయలేకపోతున్నాను, నేను బ్రతికి ఉండి
వేస్ట్ అంటున్నాడు. అంటే ఆయనకున్న కష్టం ఎంత పెద్ద కష్టం, అందుకని చెప్పేసి నేను బ్రాహ్మణుడికి నేను సహాయం చేయాలి, నేను నా యొక్క సౌఖ్యాన్ని లేకపోతే ఇల్లు వదిలిపెట్టకుండా ఇదన్నీ నేను చూసుకుంటే అది సరి అయింది కాదు అని చెప్పేసి భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, పరదుఃఖ దుఃఖిగా ఉంటాడు. ఇంకా నిజమైన ధర్మాన్ని పాటించేవాడు, ఎందుకంటే ఈయన నిజమైన క్షత్రియుడు, అందుకనే తన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసే వాళ్ళకి తను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. ఆ విధంగా తన యొక్క సౌఖ్యాన్ని వదిలేసి తను ఆ బ్రాహ్మణుని రక్షించడం కోసం గాను అని చెప్పేసి తన ఆ కోటలోనికి ప్రవేశించి తన యొక్క అస్త్రాన్ని ప్రవేశించడం అంటే ఊరికే అలా ప్రవేశించడం అలా కాదు, పాపం ధర్మరాజు అయినటువంటి అన్నని పర్మిషన్ తీసుకున్నాడు. పాపం ఇది సంగతి ఇలా, మరి నేను లోపలికి వచ్చి నా అస్త్రాన్ని తీసుకుంటాను అని చెప్పేసి. కాకపోతే అన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నా కానీ అది వాళ్ళ నియమంలో కాదు కాబట్టి తను తీర్థయాటనకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు తన అస్త్రాన్ని తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుల వారికి ఆయన యొక్క ఆవుని తిరిగి తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ అన్న దగ్గర సెలవు తీసుకొని తన తీర్థయాటనకి బయలుదేరుతూ ఉన్నాడనమాట. అప్పుడు అంటాడనమాట ధర్మరాజు అంటాడు, పర్వాలేదు, నువ్వు నీ కోసం కాను, అంటే నీ యొక్క సౌఖ్యం కోసమో లేకపోతే దేనికోసమో నీ స్వార్థం కోసం నువ్వు లోపలికి రాలేదు, నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బ్రాహ్మణుడికి సహాయం చేయడం కోసం నువ్వు లోపలికి వచ్చావు, అది కూడా నువ్వు నా పర్మిషన్ తీసుకొని వచ్చావు, దాంట్లో తప్పు లేదు, అందుకని నువ్వు వెళ్ళకు, వద్దు ఇక్కడే ఉండి, నువ్వు 12 సంవత్సరాలు తీర్థయాటనకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్న చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, కాదు నియమం నియమమే, అది కంపల్సరీ అది పాటించి తీరాలి, అలా కాదు అన్న అని చెప్పేసి అన్న దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర అందరి దగ్గర కూడా తను పర్మిషన్ తీసుకొని తను బయలుదేరతాడనమాట. తీర్థయాటన చేయడానికి బయలుదేరతాడు. మరి ఈ తీర్థయాటన చేస్తున్నప్పుడే తను ఏం చేస్తాడు అంటే రైవత పర్వతం దగ్గరికి వెళ్తాడనమాట. ఈ రైవత పర్వతము ప్రభాస క్షేత్రంలో అంటే ద్వారకాలో వస్తుందన్నమాట. మరి తను ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడంట అక్కడికి వెళ్ళేసరికి తనకు అర్థమైందనమాట. ఏంటి అంటే ఒక సమాచారం వచ్చింది, బలరాముల వారు సుభద్రని దుర్యోధనుడికిచ్చి పెళ్లి చెయ్యాలి అనేసి ఆ వార్త వచ్చిందనమాట. బలరాముల వారికి సుభద్రమ్మని దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాని ఆయన ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. ఎవరిని సుభద్రమ్మని కూడా అడగలేదు, కృష్ణుడిని అడగలేదు, దేవకిని అడగలేదు, వసుదేవుల వారిని అడగలేదు, ఎవరిని కూడా అడగలేదు. ఆయన నిశ్చయించుకున్నారు అంతే, ఇంకా ఆయన పెళ్లి చేయాలనుకుంటున్నారు. అన్న దావుజీ ఆయన మాటని ఎవరు అలా ఇస్తారు చెప్పండి. సో ఆ విధంగా మరి సుభద్ర ఎవరు, ఫస్ట్ సుభద్ర కళ్యాణం చెప్పుకునే దానికంటే ముందు సుభద్రమ్మ ఎవరు, ఎలా ఆవిర్భవించారు, అసలు ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం. సుభద్రమ్మ దేవకి వసుదేవుల యొక్క పుత్రిక. ఎవరు, ఎప్పుడైతే అష్టమ సంతానము పుట్టినప్పుడు ఈ కృష్ణుడు చతుర్భుజం నుంచి ద్విభుజ రూపానికి వచ్చి తనని గోకులంలో దింపేయమన్నప్పుడు గోకులంలో మార్చేస్తారు, ఎక్స్చేంజ్ అయిపోతారు కదా. సో అబ్బాయిని అక్కడ పెట్టేసి వసుదేవుల వారు ఏం చేస్తారు, ఆ అమ్మాయిని తీసుకొని వస్తారు. మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటే కాదు, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు వసుదేవుల వారు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి దేవకి అమ్మకి ఇచ్చినప్పుడు ఒళ్ళో తీసుకోగానే అసలు ఆ అమ్మాయిని చూసి ముగ్ధురాలైపోయిందంట దేవకి అమ్మ. అసలు ఇంకా తను ఏమనుకుంటుంది అంటే పాపం అమ్మాయికి పాలు ఇస్తాను అనేసి అనుకుంటుంది. ఎప్పుడైతే ఒడిలో పడుకోబెడతాడో వసుదేవుడు వెంటనే ఏడ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు గాఢమైన నిద్రలో మొత్తం ఈ భటులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఏడుస్తుందో ఏడవగానే అందరు కూడా నిద్రలో నుంచి మేలుకు వచ్చేస్తుంది అనమాట. రాగానే ఇంకా అసలు ఆ న్యూస్ వెళ్ళిపోతుంది కంసుడి దగ్గరికి, డెలివరీ అయిపోయింది అనేసి ఆ న్యూస్ వస్తుంది అనమాట. బయటనేమో భీకరమైన వర్షం పడుతుంది. అసలు రథం తీసి రథంలో కూడా రావడానికి దారంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేస్తాడు పాపము, గొడుగు కూడా తీసుకోలేడు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేడు. ఇప్పుడు మేఘాల మీద కంసుడు కత్తి పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు అష్టమ సంతానం, ఇప్పుడు సినిమా ఫినిష్ అయిపోతుంది, గేమ్ ఖతం అయిపోతుంది అని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట. వచ్చి చూస్తే తీరా దేవకి వడిలో ఎవరో ఉన్నారు, అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని అప్పుడు అనుకుంటాడనమాట, అమ్మాయా, అష్టమ గర్భము అబ్బాయి అని చెప్పింది కదా, ఏంటిది ఆకాశవాణి, మరి అదేంటి ఇప్పుడు అమ్మాయి వచ్చింది. అప్పుడు అనుకుంటాడనమాట, హరి మాయలోడు, వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఏ రూపంలో అయినా వస్తాడు, ఆ అమ్మాయి రూపంలో వచ్చి ఉంటాడు అని చెప్పేసి అమ్మాయిని చంపేద్దాము అనేసి అనుకుంటాడు. సో ఆ విధంగా అమ్మాయిని ఎత్తేసి వాడికి అలవాటు అయిపోయింది, ఇప్పటికి 6 చంపేశాడు. ఆ విధంగా ఎత్తి రాయికేసి కొట్టపోయేటప్పుడు చేతిలో నుంచి జారిపోతుంది. అదేంటి నా చేతిలో నుంచి జారిపోయిందా అని చెప్పేసి పాపం కంగారు పడతాడు. అసలు
ఆశ్చర్యపోతాడు, నా చేతిలో నుంచి ఎలా జారిపోతుంది అని చెప్పేసి తను జారిపోయి అష్టభుజ రూపాన్ని తీసుకొని దుర్గామాతగా తను ప్రత్యక్షమయ్యి తనని తిడుతుంది, ఓరి మూర్ఖుడా నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టేశాడు అని చెప్తాడు. మరి వీడేంటి దుర్గామాతకి పరమ భక్తుడు కంసుడు, అందుకని చెప్పేసి దుర్గామాతకి కొంచెం భయపడతాడనమాట. అంటే సాక్షాత్ ఆయన పూజించేటటువంటి అమ్మవారు కళ్ళ ముందట ఉంటే మరి ప్రార్థన చేయాలి కదా. సో ప్రార్థన చేస్తాడు, అడుగుతాడు ఎక్కడుంది, ఎక్కడ పుట్టాడు, వాడు ఏం సంగతి వివరాలన్నీ తీసుకుంటాడు. సో ఆ విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాడు అని చెప్పిన తర్వాత అప్పుడు ఈ దేవకి వసుదేవులని విడుదల చేయమనేసి చెప్తుంది అనమాట దుర్గామాత. ఎప్పుడైతే ఈ దేవకి వసుదేవులని విడుదల చేయమని దుర్గామాత చెప్తుందో అప్పుడు ఈ కంసుడు ఏం చేస్తాడంటే దేవకి వసుదేవులను విడుదల చేస్తాడనమాట. విడుదల చేసి తన యొక్క రాజ్యం కోటలోనే ఉంచుకొని వాళ్ళకి మర్యాదలు అవి చేస్తూ వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఉంచుతాడనమాట. మరి ఎప్పుడు ప్రతిసారి డెలివరీ అయినప్పుడు ప్రతి పుత్రుడికి కూడా వసుదేవుల వారు నామకరణ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా సుభద్ర ఈ అమ్మాయికి కూడా తను నామకరణ చేశాడు. ఏమని నామకరణ చేశాడు అంటే సుభద్ర అని పేరు పెట్టాడనమాట. సుభద్ర అంటే ఏంటి, మనని భద్రంగా చూసుకునేటటువంటిది, అభద్రాలన్నీ తొలగించేటటువంటిది. ఆ విధంగా దేవకి వసుదేవులు జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఆ విధంగా తనకి సుభద్ర అని పేరు ఇచ్చారనమాట. మరి అమ్మాయికి పాపము అమ్మ దేవకి ఏమనుకుంది, తను స్తన్యాన్ని ఇస్తాను అనేసి అనుకుంది. అయ్యో పోనీ అమ్మాయి చనిపోయినా తెలీదు, తను ఏమైందో తెలీదు, అయ్యో పాపం తన ఆకలితోనే వెళ్ళిపోయింది అని ఆ మాతృవాత్సల్యం కంగారు పడుతూనే ఉందన్నమాట. ప్రతిరోజు అమ్మాయిని తలుచుకుంటూ ఉండేది. అయ్యో నేను తనకి కనీసం ఒక్కసారి పాలన్నీ ఇవ్వలేకపోయేనా అని చెప్పేసి తను మాతృవాత్సల్యంతో తను బాధపడుతూ ఉండేదన్నమాట. ఆ విధంగా మళ్ళీ దేవకి వసుదేవులకి అమ్మాయి పుడుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్పేవాళ్ళు, ఎప్పుడైతే తన గర్భస్థురాలుగా ఉందో ఇప్పుడు సాక్షాత్ దుర్గాదేవే పుడుతుంది అని చెప్పేసి అందరూ చెప్పేవాళ్ళు అనమాట. సో కంసుడు కూడా అనుకునేవాడు, సో ఇప్పుడు అమ్మో నా ఏమంటారు నేను పూజించేటటువంటి అమ్మ పుడితే నేను బాగా చూసుకుంటాను అనేసి తను అనుకునేవాడు అనమాట మనసులో. అలా అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి మళ్ళీ వసుదేవుల వారు సుభద్ర అని పేరు పెడతారనమాట. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. మరి ఎప్పుడైతే కృష్ణుడు మళ్ళీ అసురులను అందరినీ చంపేసిన తర్వాత నారదుల వారు వచ్చి కంసుడికి చెప్తారు కదా, ఏంటి నువ్వు ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావు, ఆయనేమో అక్కడ అందరినీ చంపేస్తున్నాడు, ఇంకా టైం ఎప్పుడు పిలుస్తావు, ఏ సంగతి అది ఇది అని చెప్పి బాగా ఎక్కిచ్చేస్తాడు కదా. అప్పుడు మళ్ళీ కూడా ఈ దేవకి వసుదేవుల్ని తను మళ్ళీ తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తాడనమాట కంసుడు. ఎప్పుడైతే దేవకి వసుదేవుల్ని చెరసాలకి పంపిస్తారో అప్పుడు సుభద్రమ్మ నీ వల్ల తండ్రి గారి దగ్గర వదిలేస్తుంది అనమాట దేవకి. ఆ విధంగా తను తాత దగ్గరే పెరుగుతుందనమాట. తను చిన్నప్పటి నుంచి కూడా చాలా గంభీరంగా ఉండేది, ఎక్కువగా ఆడేది కాదు, పాడేది కాదు, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చింతనలోనే ఉండేదన్నమాట. తను చాలా గొప్ప భక్తురాలు. సో ఆ విధంగా సుభద్రమ్మ మళ్ళీ ఎప్పుడైతే 11 సంవత్సరాలకి కంసుని చంపిన తర్వాత అమ్మ నాన్నని కలిసారో కృష్ణ బలరాం, అప్పుడు సుభద్రమ్మ కూడా మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చిందనమాట. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళిద్దరు అన్నలని చూస్తుందనమాట. అప్పుడే వీళ్ళిద్దరు కూడా గారాల పట్టి చెల్లెని చూస్తారనమాట. అయితే సుభద్రమ్మ ఎలా ఉంటుంది అంటే సాక్షాత్ బలరాములాగా ఉంటుందన్నమాట. తెల్లటి మేఘ రూపంలో ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అంటే బలరాముడు చాలా అందమైన వాడు, కృష్ణుడు నల్లనివాడు, ఆయన అందమైన వాడు, కానీ తెల్లటి కమలపు పువ్వులాగా ఉంటాడు. సో అంత అందంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సుభద్రమ్మ కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి బలరాముడికి ఇంకా చాలా ప్రేమంట, చాలా ఇష్టం అనమాట సుభద్రమ్మకి. కానీ సుభద్రమ్మకు మాత్రం కృష్ణ అంటే చాలా ఇష్టం. సో బలరాముడికి చాలా ఇష్టం అనమాట. బలరాముడి కళ్ళేమో ఎరుపు వర్ణంలో ఉంటాయి, సుభద్రమ్మ కళ్ళేమో పద్మపలాస పద్మపు రేఖల్లాగా ఉంటాయన్నమాట. ఆ విధంగా చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మరి బలరాముడు అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నాడు. సుభద్రమ్మ ఓన్లీ కృష్ణతో జాలీగా ఉండేది, తను పరిహాసం చేసేది, నవ్వేది, తన మనసు చెప్పుకునేది. కానీ బలరాముడితో అలా ఉండేది కాదు. మిగిలిన అన్ని సమయాల్లో కూడా గంభీరంగానే ఉండేదన్నమాట. అలా సో బలరాముడు ఏమనుకుంటాడు అంటే దుర్యోధనుడు ఇప్పుడు మొత్తము ఈ ఏదైతే భూమండలంలో రాజు తనే కదా దుర్యోధనుడు.
సో ఆ విధంగా దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేస్తే చెల్లెని మొత్తం ఈ సామ్రాట్ యొక్క భార్య సామ్రాట్ని అవుతుంది కదా. ఆ విధంగా నా చెల్లి గొప్ప స్థానాన్ని పొందుతుంది అనే ఒక చిన్న ఇది, అంటే నా చెల్లి ఉత్తమ స్థానాన్ని, అందరిలో ఉత్తమురాలు అయిపోతుంది అని చెప్పేసి తనకు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట, అంతే. అంటే నా చెల్లి ఉత్తమమైన సంబంధం అనమాట. ఇప్పుడు ఎవరైనా సంబంధం అంటే గొప్ప వాళ్ళని చూస్తారు కదా, అంతే అందరిలో గొప్ప వాళ్ళల్లో, ఎందుకంటే ఆ గొప్పవాడని దుర్యోధనుడు గొప్పవాడు అని చెప్పేసి దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేస్తే నా చెల్లి గొప్పది అయిపోతుంది అనుకుంటాడు అనమాట. అందుకని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని తను నిశ్చయం చేసేసుకుంటాడనమాట. మరి ఆల్రెడీ ఒకసారి నాగనచితిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అర్జున్ని తీసుకొని వస్తాడనమాట కృష్ణ. ఎప్పుడైతే ద్వారకాకి అర్జునుడు వస్తాడో అప్పుడు ఒకసారి చూస్తాడు దూరం నుంచి సుభద్రని. ఎక్కువగా మాట్లాడలేదు, అంతే, తెలీదు తనకి, అంతే, వెళ్తారు, అయిపోయింది. మరి ఇప్పుడు తను ఈ రైవత పర్వతానికి వచ్చేటప్పుడు తను వింటాడనమాట, సుభద్రని దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేస్తున్నారు అని. అప్పుడు అర్జునుడు మనసులో అనుకుంటాడంట, ఇప్పుడు సుభద్రని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది, బలరాముడికి సుభద్రమ్మ అంటే చాలా ఇష్టం, సుభద్రమ్మ అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. సుభద్రని కాస్త దుర్యోధనుడు తీసుకొని వెళ్తే ఈ కృష్ణ బలరాములు కూడా ఆయన సైడే అయిపోతారే. వీళ్ళేమో చెప్తే వినట్లేదు, దుర్యోధనులు వాళ్ళు చెప్తే వినట్లేదు. చిన్నప్పటి నుంచి ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలుగా వేదన చేయాలో వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ ఒకసారికి కయ్యమైతే జరుగుతుంది. మరి ఈ కయ్యం జరిగేటప్పటికి నా ఫ్రెండు అన్నా లేక ఎవరూ లేక నేనేం చేయగలుగుతాను అనే భయం వచ్చిందంట అర్జునుడికి. అందుకని చెప్పేసి ఎలా అయినా సరే సుభద్రని నేనే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు కృష్ణ బలరాములు నా వైపే ఉంటారు అనే ఒక ఆలోచన వచ్చిందనమాట. సో ఆ విధంగా అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి తను రైవత పర్వతానికి వస్తాడనమాట. రైవత పర్వతానికి ఎలా వచ్చాడు అంటే కపట త్రిదండి సన్యాసి, వైష్ణవ సన్యాసి లాగా తన రూపం వేసుకొని తను అక్కడికి వస్తాడనమాట. అదేంటండి, మనం చదువుకున్నాము, ఆ పృథు మహారాజు ఎప్పుడైతే ఈ యజ్ఞం చేస్తున్నాడో, యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, కపట సన్యాసి వేషం వేసుకొని వచ్చి ఆ యజ్ఞ పశువుని దొంగతనం చేశాడు. అప్పుడు ఈయన వల్ల మొత్తం ధర్మానికే ఆటంకం వచ్చింది అని చెప్పి మనం చదువుకున్నాము. ఇప్పుడేమో సాక్షాత్ కృష్ణుడి యొక్క స్నేహితుడు కృష్ణుడి యొక్క చెల్లిని పెళ్లి చేసుకోవడం కోసమని కపట సన్యాసి వేషంలో వస్తున్నాడు. మరి ఇది ఎలా సంభవం? భగవంతుడి ఇష్టం అండి, ఆయన ఇష్టం, ఆయనకి నచ్చినట్టుగా చేస్తాడు. ధర్మం అంటేనే ఆయనకి నచ్చింది చేయడమే ధర్మం. భగవంతుడు తన లీలాశక్తి ద్వారా తన యొక్క లీలలు కొనసాగించడం కోసం గాను, భక్తుల యొక్క ఆదాన ప్రదానాలు స్వీకరించడం కోసం గాను, ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం గాను ఏ కార్యాలు ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఆ విధంగా ఆయన యొక్క లీలాశక్తి ద్వారానే ఇప్పుడు అర్జునుడు కపట సన్యాసి రూపంలో అక్కడికి వచ్చాడు. కృష్ణుడికి తెలియంది ఏమీ లేదు. నిన్న నా వసుదేవుల వారు చెప్తున్నారు, చేసేది నువ్వే, చేయించేది నువ్వే, అది ఎందుకు చెయ్యాలో ఎందుకు చేయకూడదో దాని అనుభూతినిచ్చేది నువ్వే, బుద్ధినిచ్చేది నువ్వే, ఆలోచన ఇచ్చేది నువ్వే అని చెప్పాడు కదా వసుదేవుల వారు. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆలోచన, భగవంతుడి యొక్క ప్లాను ఏదైతే ఉందో మనము అర్థం చేసుకోలేము. భగవంతుడి యొక్క లీలలు అచింత్యమైనవి. మన ఈ చిన్న బుద్ధి ఏదైతే ఉందో మన బుద్ధితోని మనము అర్థం చేసుకోలేము. అందుకే భగవంతుడికి నచ్చిందే ధర్మము, భగవంతుడు చేసిందే వేదము, భగవంతుడు చెప్పిందే నియమము. మనం ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుడి యొక్క ఆయన అనుసారంగా మనం ఉంటామో అప్పుడు మనము భగవంతుని అనుసరించినటువంటి వాళ్ళం అవుతాం, ఈ ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. అప్పుడు మనము నిజంగా మన యొక్క మానవ జన్మ తీసుకున్నాక మనం ఏదైతే చెయ్యాలో అది చేసిన వాళ్ళం అవుతాము. అలా చెయ్యకపోతే అప్పుడు పశువులకి మనకి భేదం అనేదే ఉండదన్నమాట. అతను ఆ విధంగా కృష్ణుడు ఇప్పుడు తన లీలా శక్తి ద్వారా ఈ లీలలన్నీ కూడా జరిపిస్తూ ఉంటాడు. నిన్న పరీక్షణ్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఇవన్నీ కూడా
సామాన్యమైన విషయాలు కాదు, ఏదో హిస్టరీలోనో లేకపోతే మనసుకి తోచిన కథలు రాసామని అలాంటి కథలు కావు ఇవి సాక్షాత్ దేవదేవుడి యొక్క లీలలు. ఈ లీలలు ఇవి నిత్యంగా జరుగుతూనే ఉంటాయి. భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అనేక భువన భాండాలు వెలువడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క భువన భాండంలో కృష్ణుడు ఏదో ఒక రూపంలో తన అవతారం తీసుకొని ఏదో ఒక లీల చేస్తూనే ఉంటాడు. అందుకే భగవంతుడి యొక్క లీలలు నిత్యంగా జరుగుతూ ఉంటాయన్నమాట. వాటిని మనము సామాన్యంగా మనం తీసుకోవద్దు. అలాంటి నిత్యమైనటువంటి కథాశ్రవణం వల్ల కూడా మనం ఏమవుతున్నాం, ఈ బంధ విముక్తి అవుతున్నాం అనమాట. అలాంటి కథల్లో ఇది అలానే ఇప్పుడు అర్జునుడికి కపట సన్యాసి రూపంలో రావడం కూడా ఇదంతా కూడా తను ఎప్పుడెప్పుడు ఏ విధంగా చేయాలో తన లీలల్లో వంటి భాగమే అనమాట. మరి ఈ సన్యాసులు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడైతే చతుర్మాస్యం వస్తుందో అప్పుడు వర్షాలు పడతాయని చెప్పేసి ఎక్కడ పర్యటించకుండా ఒకటే దగ్గర ఉంటారు. ఆ సమయంలో చతుర్మాసం వచ్చిందంట. రైవత పర్వతానికి అర్జునుడు చేరుకున్నప్పుడు చతుర్మాసం వచ్చిందనమాట. అయితే అర్జునుడు అక్కడికి వచ్చి అందరి హృదయంలో ఉన్నటువంటి అంతర్యామి కృష్ణుడికి తెలియదా. అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు రేవతి వదిన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి బలరాముడికి చెప్పండి వదిన, అక్కడ ఒక సంతు వచ్చాడంట, ఆయనని పిలిచి ఆతిథ్యం ఇచ్చి మన సుభద్రమ్మతో కొంచెం సేవ చేయిస్తే తన పెళ్ళి బాగుంటుంది కదా, తన ఫ్యూచర్ బాగుంటుంది కదా సాధు సేవ చేయడంతో, అలా మీరేమైనా అన్నకి చెప్పండి అని చెప్పేసి వదినకి చెప్పాడు స్వామి. వెళ్ళి చెప్పగానే ఇంకా రేవతి అమ్మవారు వెళ్ళి బలరాముడికి చెప్తుందనమాట. అప్పుడు బలరాముల వారు రేవత పర్వతానికి వెళ్తారనమాట. ఎప్పుడైతే బలరాముల వారు రైవత పర్వతానికి వెళ్తారో బలరాముని చూసి అర్జునుడు భయపడతాడంట. ఎందుకంటే భయం వేస్తుంది, ఎందుకంటే దొంగ వేషంలో ఉన్నాడు. అర్జునుడు ధర్మపరాయణుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దొంగతనంగా అమ్మాయిని ఎత్తుకుపోవడానికి వాళ్ళ రాజ్యానికి చేరుకున్నాడు. భయపడాలి, సాక్షాత్ సుభద్ర అన్న మ్యారేజ్ ఫిక్స్ చేశాడు. అలాంటి గంభీరమైన స్వరూపాన్ని చూసి భయపడ్డాడు. మరి బలరాముని చూసి భయపడిపోయాడనమాట, ఎక్కడ దొరికిపోతానో అని చెప్పేసి. సో బలరాముల వారికి అనిపించగానే వెళ్ళి పాపం పాదాభివందనం చేస్తారనమాట. అదేంటి సన్యాసి బలరాముడికి వెళ్ళి బలరాముడికి వెళ్ళి పాదాభివందనం చేస్తారు. అంతకుముందు కథలోనే చెప్పుకున్నాం కదా, లోమహర్షణుడు బలరాముడికి నమస్కారం చేయకపోతే గడ్డిపోచతో చంపేశాడు. మరి అందుకే అర్జునుడు లేచి బలరాముల వారికి నమస్కారాలు చేస్తాడనమాట. చేసిన తర్వాత బలరాముడికి తెలుసు ఆయన సాక్షాత్తు పరమాత్మ. సో ఆయనకు తెలుసు. సో ఆ విధంగా ఆయన దగ్గర నుంచి స్వీకరించి తనను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత మరి సాధువుల యొక్క సేవ చేయడము క్షత్రియుల యొక్క ధర్మం. ఇక్కడ కృష్ణ బలరాములు అర్జునుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, క్షత్రియుల పాత్రని పోషిస్తున్నారు. ఆ విధంగా బలరాముడు ఏమంటాడు అంటే, సరే మీరు మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఒకరోజు పిలుస్తాడు. ప్రతిరోజు కూడా అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ప్రసాదాన్ని సుభద్రమ్మకి చెప్పి సుభద్రమ్మ చేత వండిపించి అర్జునుడికి పంపిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా సాధువుల యొక్క కేర్ టేకింగ్ బలరాముల వారు చేస్తూ ఉన్నారనమాట. సో ఒకరోజు ఏమవుతుంది అంటే అర్జునుడు ఇప్పుడు రూపం అసలు నేను దొంగ వేషం వేసుకుంటానే నన్ను చూసి బలరాముల వారు గుర్తుపడతారు, నేను దొరికిపోతానేమో అని భయపడ్డారు. మరి ఇప్పుడు బలరాముల వారు ఏదైనా మాట్లాడితే అర్జునుడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, మాట వింటే ఇంకా దొరికిపోడా. అందుకని చెప్పేసి అర్జునుడు ఏమీ మాట్లాడాడంట, మౌనవ్రతంలో ఉన్నాను అని చెప్పేసి సైగతో చెప్తాడనమాట. ఓ సరే సరే ఓకే, చతుర్మాస్యం మౌనం వహించావా, సరే పర్వాలేదు, ప్రసాదం అయితే తింటారు కదా, మా ఇంటికి వచ్చి తినండి అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఆ విధంగా అర్జునుడు ఏం చేస్తాడు అంటే ద్వారకాకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సాధువుల భోజనం ఇదంతా కూడా ఎవరు చూసుకుంటున్నారంటే సుభద్రమ్మ చూసుకుంటుంది అనమాట. సుభద్రమ్మ సాక్షాత్ సుభద్రే వచ్చి వడ్డిస్తుంది అనమాట. ఎప్పుడైతే సుభద్రని చూస్తాడో ఇంకా పాపం ఆయన చూపుని తిప్పుకోలేడనమాట. ఎందుకంటే అంతకుముందు సుభద్రని ఒక్కసారి చూశాడు, కానీ అంత ఇది లేదు. కాకపోతే సుభద్ర యొక్క రూప లావణ్యము సాక్షాత్ ఏంటి లక్ష్మీ స్వరూపిణి, ఆమె యొక్క రూప లావణ్యాన్ని చూసి మోహపోయాడు అర్జునుడు. పాపం తన చూపును కూడా తిప్పుకోలేకపోతున్నాడు. అక్కడేమో బలరాముల వారు కూర్చున్నారు, భయపడుతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. అయ్యి బాబాయ్ నేను ఎక్కడ బలరాముడికి దొరికిపోతానా అని చెప్పేసి భయపడుతున్నాడు, చెమటలు కారిపోతున్నాయి. అలా అని చెప్పేసి సుభద్రని చూడకుండా ఉండలేకపోతున్నాడు.
సుభద్ర అర్జునుడి గురించి చాలా విన్నది. అర్జునుడి యొక్క వీరత్వము, ఆయన దగ్గర ఉన్నటువంటి ధైర్యము, ఆయన దగ్గర ఉన్నటువంటి విద్య కౌశల్యము, వీటన్నింటి గురించి కూడా బాగా విన్నదనమాట. విన్న తర్వాత తను అర్జునుడు అంటే తనకు ఒక ఫేవరెట్ హీరోలా అయిపోయారనమాట సుభద్రమ్మకి. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో చూసిన తర్వాత సుభద్ర ఆయన యొక్క శరీర బలము, ఆయన శరీరం యొక్క దారుణ అదంతా చూసిన తర్వాత సుభద్రకు అనిపిస్తుందంట, ఈయన సామాన్యమైన సాధువు కాదు, మేబీ ఈయన అర్జునుడు అయ్యిండొచ్చు అనేసి అనుకుంటుంది అనమాట. ఆ విధంగా వాళ్ళ హృదయాలు కలిసిపోయాయన్నమాట. సో బలరాముల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళకి ఈ సాధువు కోసం అని చెప్పేసి ఒక చిన్న వసతిగా ఒక చిన్న రూమ్ అలా వాళ్ళు ఇస్తారనమాట అక్కడే ఉండడానికి. ఇంకా ఇప్పుడు 4 నెలలు ఎక్కడికి వెళ్ళి సాధువులు ఏం చేయరు కాబట్టి సో ఇక్కడే కూర్చొని భజన జపన చేసుకుంటారు. వీళ్ళు టైంకి ప్రసాదం పెడతారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తారనమాట. అప్పుడు ఈ విషయము వచ్చినవాడు అర్జునుడే అని చెప్పేసి యమునాకే తెలుసు. అయితే యమున ఏమంటుంది అంటే సుభద్ర దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, చూడు సన్యాసులు పాన్ తినరు, కాకపోతే ఇంత భోజనం పెట్టావు కదా, ఆయన ఏమైనా పాన్ తింటాడేమో, అడగకూడదా, ఒక కిల్లి చేసి ఇవ్వకూడదా నువ్వు అని చెప్పేసి యమున వచ్చి సుభద్రమ్మ దగ్గరికి వచ్చి సలహా ఇచ్చి చెప్పిపోతుంది అనమాట. సర్లే ఇంత తిన్న తర్వాత పాపం తిన్నదంతా అరగాలి అంటే ఒక కిల్లి వేసుకుంటే బాగుంటుంది కదా, వెళ్ళి కిల్లి ఇచ్చేసిరా, కానీ సన్యాసులు తీసుకోరు, ఏమో చెప్పలేము, నువ్వు ఇచ్చి చూడు అనేసి యమున చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ కృష్ణుడు యమునాదేవికి యమునమ్మకి చెప్పేశాడు అనమాట. అందుకని వెళ్ళి చెప్తుంది. అయితే అప్పుడు బలరాముల వారు వెళ్ళిపోయారు. చూస్తాడనమాట అర్జునుడు ఇంకా ఎవరూ లేరు అక్కడ. సుభద్ర వచ్చి పాపం ఒబెసెన్స్ చేసి మీరు ఈ పాన్ అంటే మీరు ఈ కిల్లి వేసుకుంటారా మీరు అనేసి అడిగితే అప్పుడు అర్జునుడు చుట్టుపక్కల అందరు ఎవరు లేనిది చూసి అవును కరెక్టే, ఇప్పుడు మౌనం లేదు ఏమీ లేదు, బలరాముడు లేడు కదా మాట్లాడేస్తున్నాడు అనమాట. కరెక్టే, సన్యాసులు పాన్ తీసుకోరు, కాకపోతే మీరు ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి పాన్ తీసుకుంటాడు అనమాట. ఆ విధంగా 4 నెలలు అక్కడే ఉంటాడు. కానీ పాపం తను ఏమీ చేయలేడు. బలరాముడు అంటే చాలా భయం. ఇంకా తను చెప్పకుండా ఏమీ కూడా చేయలేడు. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడంటే అనుక్షణము సుభద్ర గురించి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. సుభద్ర గురించి ఆలోచిస్తూ కృష్ణుడికి ఆలోచిస్తున్నాడు అనమాట. అయితే కృష్ణుడు ఆ పూటంట రుక్మిణీదేవితో ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడుతూ ఉంటే మధ్యలో కృష్ణుడు నవ్వేస్తున్నాడు అనమాట. అప్పుడు రుక్మిణి అంటుంది, ఎందుకు నవ్వారు ఇప్పుడు మీరు అనేసి అంటే అర్జునుడు చాలా తీవ్రంగా నన్ను గుర్తుకు చేసుకుంటున్నాడు, నేను వెళ్ళాలి అనేసి అంటాడంట. అప్పుడు ఉన్న పలంగా అక్కడి నుంచి లేచి కృష్ణుడు వచ్చేస్తాడనమాట అర్జునుడి దగ్గరికి. అర్జునుడు అంటాడనమాట, నేనేమి చేయలేను, నేను మీ చెల్లిని బాగా గుర్తుకు చేసుకుంటున్నాను, సో నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటాను, ఏదో ఒక దారి చూయించు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏం దారి చూయించాలి, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, మా అన్నేమో ఆ దుర్యోధడికి ఇచ్చి పెళ్లి చేసేస్తానన్నాడు, ఇప్పుడు నన్నేం దారి చేయించమంటావు అనేసి అంటాడు. అలా కాదు ఎందుకంటే ఫ్రెండ్ కదా, సో అలా కాదు, మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అంటే ఏంటి చెప్పేది, ఏంటి చేసేది, రాక్షస వివాహం చేసేసుకుంటే అయిపోదా అని చెప్పేసి సలహా ఇచ్చేస్తాడనమాట. సో ఈ రాక్షస వివాహం ఆల్రెడీ ఇప్పటికి ఎంతమంది అమ్మాయిలను ఎత్తుకొని వచ్చాడు, ఈయనకేం కొత్తన ఆయన హెల్ప్ చేయలేదా. సో ఆ విధంగా రుక్మిణిని అలానే ఎత్తుకొని వచ్చాడు కదా, అదే సలహాని ఇప్పుడు అర్జునుడికి ఇది క్షత్రియులకు మాత్రమే అది ఉందన్నమాట ఎక్స్క్యూజ్, క్షత్రియులు ఇలాంటి పనులు చేయొచ్చు. సో భీష్మదేవుడు కూడా అంబికని కూడా తీసుకొని వస్తాడు కదా వాళ్ళ పీడతల్లి యొక్క కొడుకుల కోసం. ఆ విధంగా ఈ క్షత్రియులు ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అప్పటికి కూడా అర్జునుడు దేవకి వసుదేవుల దగ్గర పర్మిషన్ తీసుకుంటాడంట, నేను ఇలా సుభద్ర అంటే ఇష్టపడుతున్నాను, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని తను ఏం చేస్తాడంటే ఛాన్స్ చూస్తున్నాడు అనమాట, ఎలా ఏం చేయాలి, ఏం సంగతి తనకి ఏమీ తెలియదు. కృష్ణ ఓన్లీ గివ్స్ ప్లాన్స్. సో కృష్ణ చెప్తాడనమాట, కంగారు పడుకు, నువ్వు ఆగు అని చెప్తాడనమాట. ఏంటి అంటే ఈ చతుర్మాస్య అయిపోతుంది, ఈ చతుర్మాస్య అయిపోయిన తర్వాత ఈ రైవత పర్వతం మీద ఉన్నటువంటి అమ్మవారి గుడి ఉంది కదా, ఆ రైవత పర్వతం మీద ఉన్నటువంటి అమ్మవారి గుడిలో పూజ చేయడం కోసం గాను ఇప్పుడు ఈ ద్వారకాలో ఉన్నటువంటి పెళ్లిగాని అమ్మాయిలందరూ కూడా వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తారు. ఆ రోజు సుభద్ర బయటికి వస్తుంది.
నువ్వు ఆ రోజు ఆమె తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి హింట్స్ ఇచ్చేసాడనమాట. వేచి ఉన్నాడు ఇంకా ఆ రోజు కోసము అర్జునుడు. ఇంకా మరి ఆ రోజు గొప్ప ఫెస్టివల్ రైవత పర్వతం మీద బలరాముల వారు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు. మరి సుభద్రమ్మ వస్తుంది అంటే మరి గారాల పట్టి చెల్లికి ప్రొటెక్షన్గా చాలామంది సైనికులు ఉన్నారు, దారుగా అందరూ ఉన్నారు. కానీ బలరాముడు కూడా ఈ రథాలన్నీ పోయేదానికంటే ముందే పోయి రైవత పర్వతం దగ్గర నుంచి చూస్తున్నాడంట. ఏం సంగతి, ఊరేగింపులో ఏమైనా అవుతుందా? ఎందుకంటే అందరూ వస్తూ ఉంటారు, సెక్యూరిటీ మొత్తం అందరి ద్వారకావాసుల యొక్క ప్రొటెక్షన్ భారం ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఆయన మీదే ఉంది కాబట్టి ఆయన అందరినీ చూసుకోవడం కోసం గాను తను అక్కడ వచ్చి చూస్తూ ఉన్నారనమాట. స్పెషల్ రథం, ఎందుకంటే ఈమె రాజకుమారి సుభద్ర, సాక్షాత్ బలరాముడి యొక్క చెల్లి, కృష్ణుడి యొక్క చెల్లి. మరి ఆమె ఒక స్పెషల్ రథంలో వస్తుంది అనమాట, స్పెషల్ ప్రొటెక్షన్తో వస్తుంది. అర్జునుడు కూడా కపట సన్యాసి రూపంలో రైవత పర్వతం దగ్గర తను కూడా వేచి ఉన్నాడనమాట. ఎప్పుడైతే సుభద్రమ్మ అక్కడికి వస్తుందో, వచ్చినప్పుడు ఇంకా తను ఏం చేస్తాడు అంటే, పూజ అయిపోతుంది, అంత అయిపోతుంది, తను తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తను ఒక జంప్ చేస్తాడంట రథం మీదకి, ఛాన్స్ చూసుకొని రథం మీదకి జంప్ చేసి ఆ రథసారథి ఎవరైతే ఉన్నారో తనని కిందికి దింపేస్తాడంట. కిందికి దింపేసి ఇంకా కళ్ళాన్ని పట్టుకొని బయలుదేరుతున్నాడు అనమాట. అసలు ఇక సుభద్ర ఆయనను చూసి ఓకే అర్జునుడు వచ్చేసాడు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది అనమాట. అప్పుడు ఇంకా అర్జునుడు ఏం చేస్తున్నాడు అంటే తన వేషాన్ని అంతా తీసేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ గడ్డలు మీసాలు అవన్నీ పెట్టుకొని ఉన్నాడు కదా, అవన్నీ పీకి పడేస్తున్నాడు అనమాట. పీకి పడేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పటికి హల్చల్ వచ్చేసింది అనమాట. అయ్యో సుభద్రని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, కిడ్నాప్ అయిపోతుంది, సుభద్రని ఎత్తుకొని పోతున్నారు, ఎవరు ఎత్తుకుపోతున్నారు అని చెప్పేసి అందరూ కూడా. అక్కడ సాత్యకి ఉన్నాడు. ఎవరు వెళ్ళి సాత్యకి దగ్గరికి వెళ్ళి చెప్తే సాత్యకి చూస్తాడంట. చూస్తే అర్జునుడు, అయ్యి బాబాయ్ అర్జునుడు నా గురువు నేనేమి చేయలేను, లైట్ తీసుకో అనేసి చెప్తాడంట. మరి ఆ సైనికుడు ఎలా ఖాళీగా ఉంటాడా, అయ్యో ఇప్పుడు బలరాముడు చంపేస్తాడు ఏంటి అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా, సైనికులందరినీ కూడా అక్కడికి పంపించేస్తాడనమాట. పంపించేయగానే అర్జునుడు ఏం చేస్తున్నాడంటే ఆ కళ్ళని నోట్లో పెట్టుకొని ఆ మొత్తము వాళ్ళందరినీ ఏమీ చంపట్లేదు, వాళ్ళందరి నుంచి తనని తను రక్షించుకుంటున్నాడు అనమాట. గొప్ప విలువ అయితే కలిగినటువంటి వాడు అలా చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా చేస్తూ ఉంటే బలరాముడికి ఈ విషయాన్ని ఒకరు వెళ్ళి చెప్తారనమాట. అప్పుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలా సుభద్ర కిడ్నాప్ అయిపోయింది, అర్జునుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి. వెంటనే బలరాముడికి ఎంత కోపం వచ్చింది అంటే తన హలాన్ని తీసుకున్నాడు అనమాట. హలాన్ని తీసుకొని ఇప్పుడు అర్జునుడు ఇంత పని చేస్తాడా వీడు అని చెప్పేసి ఆ కోపంతోని ఆ హలాన్ని తీసుకొని అర్జున్ని చంపేస్తాను అని చెప్పేసి, సంహరించేస్తాను అని చెప్పేసి వచ్చేస్తున్నాడు అనమాట. వచ్చేస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి బలరాముడి యొక్క పాదాలను పట్టుకుంటాడు. అన్నా ఏంటన్నా నువ్వు చేసే పని అంటాడు. ఏంట్రా నీ ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు అడ్డుపడుతున్నావా, అంతా నీకు తెలుసు, నువ్వే ఇచ్చుంటావు ఈ ప్లాను, అంతా నీదే అనేసి కోపంగా అంటాడంట. అప్పుడు కృష్ణుడు అంటాడంట, ఏం చేయాలి ఇప్పుడు నువ్వు, అర్జున్ని చంపాలా అనేసి అంటాడంట. అవును నేను వెళ్ళి చంపేస్తానంటే, అర్జున్ని చంపాలంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు హలం పెట్టుకొని చంపాలా, నేను చంపలేనా అనేసి కృష్ణుడు అంటాడనమాట. అప్పుడు అంటాడు, అయితే ఇక్కడ ఈ అర్జునుడు పాపం నోట్లో కళ్ళెం పట్టుకొని బాణాలు వేస్తుంటే సుభద్రమ్మ ఏం చేస్తుంది అంటే, నాకు రథం నడపడం వచ్చు, నాకు లైసెన్స్ ఉంది అని చెప్పేసి అర్జున్ని పైనకి లేపి ఆమె రథం నడిపిస్తుంది అనమాట సుభద్రమ్మ. ఆ విధంగా సో అప్పుడు అక్కడ కృష్ణుడు అంటాడనమాట, అవునా కరెక్టే, అర్జున్ని చంపేస్తా, మరి మన చెల్లె బ్రతికేంటి అనేసి. ఏంట్రా నువ్వు మాట్లాడేది, వాడు ఎత్తుకుపోతుంటే మళ్ళీ చెల్లె బ్రతికి అంటావంటే. అలా కాదన్నా, ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఏంటి అంటే సుభద్రనే రథం నడిపిస్తూ అర్జున్ని ఎత్తుకొని పోతుందంట. అప్పుడు బలరాముడు అంటాడు, ఓ అవునా, సో ఇంకా మనం ఏమి చేయలేం, ఈ విషయం నాకు ముందే తెలియదే, సరే కానీ వదిలే అనేసి అంటాడంట బలరాముడు. సో ఆ విధంగా అర్జునుడు సుభద్రని అపహరించలేదు, సుభద్రమ్మ అర్జున్ని అపహరిస్తుంది అనమాట. ఈ విధంగా వీళ్ళ యొక్క కళ్యాణాన్ని బలరాముల వారు దగ్గరుండి అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరు కళ్యాణం చేసి ఎంతో ధనాన్ని, తర్వాత రథాలని, ఆ సైన్యాన్ని, చెలికత్తల్ని, ఎంతో బంగారాన్ని, అన్ని సంపదలనిచ్చి తనని వీడ్కోలు చేస్తారనమాట. జై హరే కృష్ణ. సుభద్ర కళ్యాణానికి జై. సుభద్ర అంటే భద్రాలను తొలగించినటువంటిది, అలాంటి సుభద్రమ్మ కళ్యాణం అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
మాతాజీ నిజంగానే సుభద్రను ఎత్తుకెళ్ళిపోయారా? ఆ నిజంగానే ఎత్తుకొని వెళ్ళిపోయాడు అర్జునుడు. పిల్లలకి ఎంత డౌట్ వస్తుంది మరి. అంటే బలరాముడు అంటాడు కదా, నువ్వు ఇంత నన్ను అన్నని కూడా ఖాతరు చేయకుండా అర్జున్కి సపోర్ట్ చేసావు చూడు, నీ మీదకే తిరగబడతాడు అర్జునుడు అని. అంటే దానివల్ల గజోపాఖ్యం వచ్చిందని అంటారు కదా. అదే, సో అందుకని ఇప్పుడు అక్కడ వెతకబోయేది అర్జునుడు కాదు, చెల్లి ఎతకపోతుంది, ఇప్పుడు ఏం చేస్తాము అంటాడు. బాగుంది. మొత్తానికి కాదు, ఆయన బాగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటే నేను కూడా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవద్దాన్ని, అర్జునుడు కూడా ఎత్తుకొల్లి పెళ్లి చేసుకున్నాడు. అంతే బాగా అడుగుదాడల్లా నడుస్తున్నాడు అనమాట. అంతే. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.